అనంతపురం. ఎటు చూసినా బంజర భూములు, ఎండిపోతున్న పంటలు. వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఇప్పటికీ కరువు విలయతాండవం చేస్తున్న ఎడారి ప్రాంతం. వెయ్యి అడుగులు త్రవ్వినా కూడా కనపడని నీటి జాడ. తద్వారా అప్పులు పాలై ఆగని రైతుల ఆత్మహత్యలు. వేల సంఖ్యలో ఎండిపోతున్న బోరుబావులు. భూగర్భ శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని జలధారులు. ఇది అనంతపురం రైతుల కన్నీటి గాథ. ప్రతి 10 సంవత్సరాల్లో 6 కరువు సంవత్సరాలు. గత శతాబ్ద కాలంగా ఇదే అనుభవం. ప్రతి ఏటా సగటున కేవలం 520 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఆ వర్షపు నీటిని నిల్వ చేయడానికి సామర్థ్యం గల చెరువులు, చెక్ డ్యాంలు లేకపోవడం వల్ల ఆ కురిసిన నీరు కూడా వృధా అవుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యత వల్ల ఇప్పటికీ యాడీకి, బూక్కరాయ సముద్రం, రాప్తాడు వంటి ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగానే ఉండిపోయాయి. రొద్దం మండలంలోని చాలా గ్రామాలకు సరైన చెరువులు, చెక్ డ్యాంసు లేకపోవడం వల్ల విస్తారంగా బోరుబావులు ఎండిపోతున్నాయి. గడిచిన వేసవి కాలంలోనే ఒక్కొక్క రైతు 2 నుంచి 3 బోర్లు వేసి నష్టపోయారు. శాపురం, బొక్సంపల్లి, కంబాలపల్లి లాంటి గ్రామాల్లో 800 నుంచి 1000 అడుగులు లోతు వేసినా కూడా నీరు పడకపోవడంతో విసుగు చెంది 10 నుంచి 15 బోర్లు వేసి నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. పరిజ్ఞానం లేని వారితో బోరు పాయింట్లు పెట్టించుకుని విస్తారంగా బోర్లు వేయడం వల్ల ఇక్కడి భూగర్భ జలాలు అధిక దోపిడీకి గురయ్యాయి. ప్రభుత్వం అనంతపురంలోని 131 గ్రామాలను వాల్టా చట్టం కింద చేర్చడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఇది అత్యధిక నమూనా. భూగర్భ జలాలు క్షీణించడం వల్ల గడిచిన వేసవి కాలంలో 70,000కు పైగా బోర్లు ఎండిపోయాయి. కృత్రిమ భూగర్భ జలాల నిర్మాణాలపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల పొలంలో నిలిచిన నీటిని కూడా వాగుల వెంట నిర్వినియోగంగా వదిలేస్తున్నారు. నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్స్, చెరువులు లాంటివి ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ఎన్నో చేయవచ్చు. కానీ ప్రభుత్వాలు దాన్ని సరిగ్గా వినియోగించడం లేదు. టింబక్టు లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ వారికి సరైన మద్దతు లభించడం లేదు. పెరిగిపోయిన పెట్టుబడులు, ఆదాయం లేని పంటలు, వనరులు లేని నివాసితుల పేదరికం, పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ ఉదాసీనతలో పోరాడుతున్న అనంతవాసి రైతులు.